హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కల్కి తెలుగు గేమర్. ఈరోజు మనం టాక్సిక్ మూవీ రివ్యూ కోసం మాట్లాడదాం. మూవీ ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్? మూవీ చూడొచ్చా చూడకూడదా? చూడదు భయ్యా, మూవీ చూడొద్దు, బొక్కలాగా ఉంది మూవీ, వర్స్ట్ మూవీ. నేను ఈరోజు చూశాను, కానీ ఈరోజు రివ్యూ ఇవ్వను. అంటే రివ్యూ వీడియో ఈరోజు పోస్ట్ చేయను, రేపే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే మనది చిన్న ఛానల్ కాబట్టి ఒకవేళ ఎవరికైనా గుద్దులా గాలి మనకి స్ట్రైక్ చేశారు అనుకో ఛానల్ పోద్ది. సో ఇప్పటికే చాలా నెగిటివ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత నెగిటివ్. అంత సొంపుకి ఇంకా టికెట్ ప్రైస్ 400 ప్లస్ GST, మొత్తం 450 ఉంది. అది మల్టీప్లెక్స్. సింగిల్ స్క్రీన్స్ కి అయితే ఇంకా వద్దులేదు, వేరే విషయం వదిలేండి. ఇంకా 10 days కి హైక్ ఇచ్చారు. అది కర్ణాటక మూవీ అయినా కర్ణాటకలో హైక్ ఇవ్వలేదు, తెలుగులో హైక్ ఇచ్చారు. అది మన దరిద్రం, మన బానిసత్వానికి వాళ్ళు ఇచ్చిన గౌరవం. సర్లే, మూవీ ఎలా ఉంది దానికోసం మాట్లాడరా. మూవీ బొక్క, చూడొద్దు. ఓటీటీ కూడా చూడమని ప్రిఫర్ చేయను. మీకు అంత గుండెల్లో అంత ధైర్యం ఉంటే ఓటీటీకి వచ్చాక చూడండి. ఎందుకు అంత చెప్తానంటే, ఇట్స్ లైక్ KGF ని మ్యానిపులేట్ చేసి KGF లాగా తీద్దాం అనుకున్నారు టాక్సిక్ ని. కానీ ఇది ఒక టాక్సిక్ సిక్ అయిపోయింది. మనం మూవీ చూస్తే మనకి సిక్ వస్తుంది, అంత వర్స్ట్ ఉంది మూవీ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ గురించి ఏం చెప్పాలంటే, డబ్బులు సేవ్ చేయడం ఒకటి పాజిటివ్. రెండోది, మీకు ఏదైనా రొమాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మూవీ చూసుకోండి, అంతే తప్ప ఇంకా పాజిటివ్ ఏం లేదు. నెగిటివ్ అని చెప్పాలంటే సినిమా మొత్తం నెగిటివే, దాంట్లో చెప్పడం అవుతుంది. పాజిటివ్ ఇంకోటి చెప్పాలి, ఈ మూవీని ఒక లేడీ డైరెక్టర్ అలా తీయడం ఇట్స్ ఎ గుడ్. అంటే ఓకే, అప్రిషియేషన్ ఇవ్వచ్చు, కానీ మరి ఎంత వర్స్ట్ అయితే తీస్తారని అనుకోలేదు. ఈ వర్స్ట్ సెగ్మెంట్ లో, మూవీ సెగ్మెంట్స్ లో మనం ఏ మూవీతో కంపేర్ చేయొచ్చు అంటే ఆదిపురుష్. ఎందుకు ఆదిపురుష్ నేను చెప్తానంటే, మన రామాయణాన్ని చండాలంగా ప్రజెంట్ చేసిన మన హోమ్ రూట్ ని ఆదిపురుష్ చూడొచ్చా, టాక్సిక్ మూవీ చూడొచ్చా అంటే ఆదిపురుష్ మూవీ చూస్తారు చాలా మంది. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత వర్స్ట్ ఉందో టాక్సిక్. నేను ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేయాలని చెప్పడం లేదు, మూవీలో అస్సలు అంత మ్యాటర్ ఏం లేదు, అంతా దొల్ల. ఏదో KGF ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ KGF రాకుండా మన టాక్సిటీ వచ్చింది. ఈ హీరోయిన్లు ఎందుకుంటారో తెలీదు, జస్ట్ అసలు అంటే ఆ డబ్బింగ్ గానీ, ఆ సాంగ్స్ గానీ, బీజం అయితే రవి బస్రూర్ గారు మంచి పడుకున్నారు, స్లీప్ వేశారు. ఏదో కొట్టాలి అక్కడికి ఏదో వేసేద్దాం అన్నట్టుగా వేశారు. బీజం బొక్క. దాంట్లో మూవీలో ఇంకొంచెం ఏదైనా బాగుందంటే కొంచెం ఫైట్స్, యాక్షన్, కొరియోగ్రఫీ కొంచెం బాగుంది. కానీ ఆ ఒక్కడ ఉంటే సరిపోదు కదా, స్టోరీ ఉండదు, డబ్బింగ్ సరిగ్గా ఉండదు, క్యారెక్టరైజేషన్ సరిగ్గా ఉండదు. ఏదో యష్ గారి పెర్ఫార్మెన్స్ కోసం నేను చెప్పను, బాగానే చేశారు. కానీ ఈ మూవీ నాకు చూస్తే KGF ఫీల్ వస్తుంది. KGF ఫీల్ వస్తే KGF మూవీ చూస్తాం కదా, ఈ టాక్సిక్ మూవీ ఎందుకు చూడాలి నేను? సో అదే, మూవీలో పాజిటివ్స్ ఏం లేదు బ్రో, ఏం లేదు. మీ మనీని సేవ్ చేయండి. ఓటీటీలోకి వచ్చాక చూడాలనుకుంటే చూడండి, లేకపోతే అది కూడా స్కిప్ చేసేయండి. ప్లీజ్ సేవ్ యువర్ మనీ. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ టాక్సిక్. దీనికి నేను 0.5 రేటింగ్ ఇవ్వడం కూడా గొప్ప. 0.5 రేటింగ్ అంటే ఇది ఒక లేడీ డైరెక్టర్ కాబట్టి, తను తీసిన అటెంప్ట్ చేసిన మూవీ కాబట్టి 0.5 తనకి ఇస్తున్నా. హీరోయిన్ కి, ఆ పర్సనాలిటీస్ ఎవ్వరికి ఇవ్వడం లేదు. వేస్ట్ అసలు, నిజంగా డబ్బులు సేవ్ చేసుకోండి. ఇట్స్ వేస్ట్ మూవీ. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కల్కి తెలుగు గేమర్. బై గైస్.